మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడట. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేనికి నియమించాడట మనల్ని? ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి, ఆయనని బట్టి రక్షణ పొందుటకే గాని ఉగ్రత పాలగుటకు నియమించబడలేదట. మనం ఉగ్రత పాలవడానికి, తీర్పులో నిలబడడానికి, తీర్పులో నిలబడిన తర్వాత నీవు ఫలానా స్థలంలో ఉండవని నెట్టివేయబడడానికి నిన్ను పిలవలేదట. కానీ దేని కొరకు పిలిచాడట? నువ్వు ఇంకా పాపంలో ఉండగానే, బలహీనుడిగా ఉండగానే, రోగంతో ఉండగానే, నొప్పితో ఉండగానే, పరిస్థితులన్నీ ఆ రీతిగా ఉండగానే నిన్ను పిలుచుకున్న దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు పంపించాడంటే నిన్ను రక్షించడానికే పంపించాడట. కానీ నిన్ను ఉగ్రతలో పాలు చేయడానికి, నిన్ను ఉగ్రతకు అప్పగించడానికి ఆయన రాలేదు.